11వ వారం యొక్క 4వ మాడ్యూల్కు స్వాగతం. ఈ వారం ఇంటర్ఫియరెన్స్ ఫినామినా మరియు ఈ రోజు ఉపన్యాసంలో మేము యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చూస్తున్నాం. పిరమిడ్లలో ఒకటి. మరియు నేను మీకు చెప్పాలి, దీని మధ్య మొదటి ముఖ్యమైన వ్యత్యాసం మరియు మేము ఇంతకు ముందు అధ్యయనం చేసినదంతా. మేము అంతకుముందు మిచెల్సన్ మరియు ఫ్యాబ్రీ పేరెట్ మరియు న్యూటన్స్ రింగ్స్ మరియు మొదలైనవి చూసిన కేసులలో ఆ అన్ని సందర్భాల్లో అవి ఇంటర్ఫరెన్స్ యొక్క తరగతి. ఇక్కడ మీరు ఆంప్లిట్యూడ్ విభజిస్తారు మరియు ఇంటర్ఫియరెన్స్ ఫినామినా లేదా ఆంప్లిట్యూడ్ యొక్క డివిజన్ ద్వారా ఇంటర్ఫియరెన్స్ కోసం చూస్తారు. మీరు కలిగి ఉన్నదానికి ఒక బీమ్ ఉంది. ఇది ప్రతిబింబం లేదా ట్రాన్స్మిషన్ ప్రక్రియ ద్వారా రెండు కిరణాలను ఉత్పత్తి చేయడానికి లేదా ప్రతిబింబం మరియు ప్రసారం యొక్క కలయిక ద్వారా ఉపయోగిస్తారు. మరోవైపు ఈ రోజు మనం చూడబోయే వాటిలో మేము వాస్తవానికి ఒక వేవ్ ఫ్రంట్ను విభజిస్తాము. ఇన్కమింగ్ వేవ్ ఫ్రంట్ ఉంటుంది మరియు వేవ్ ఫ్రంట్ మార్గం మీరు కొన్ని చీలికలతో స్క్రీన్లో ఉంచారు. కాబట్టి ఒకే మాదిరి వేవ్ ఫ్రంట్ ఇప్పుడు రెండు గా విభజించబడింది మరియు మన కోసం రెండు బీమ్స్ ఉత్పత్తి చేస్తుంది. ఇది జోక్యం చేసుకోవచ్చు. యంగ్స్ డబుల్ స్లిట్ ప్రయోగం ఈ తరగతికి చెందినది. మేము చేసిన దాని గురించి చాలా త్వరగా సమీక్షిస్తున్నాము. ఆంప్లిట్యూడ్ న్యూటన్స్ రింగ్ ద్వారా విభజన ద్వారా మేము ఇంటర్ఫియరెన్స్ ఆంప్లిట్యూడ్ దానికి మంచి ఉదాహరణ. ఈ సందర్భంలో ఒక బీమ్ రెండు దూలాలుగా మారుతుంది ప్రతిబింబం ప్రక్రియ ద్వారా. ఈ సందర్భంలో ఈ ప్లానో కాన్వెక్స్ లెన్స్ యొక్క దిగువ ఉపరితలం నుండి ప్రతిబింబం జరుగుతుంది మరియు గ్లాస్ ప్లేట్ యొక్క పైభాగం మరియు తరువాత ఇది విధ్వంసక లేదా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కోసం సాధారణ పరిస్థితిని సంతృప్తిపరుస్తుంది. మరి మీరు దీన్ని గమనించచ్చు. ఇది గమనించిన వాటిలో ఒకటి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. మరి మిచెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ విషయంలో మళ్ళీ ఏమి ఉంది? ప్రతిబింబంలు రెండు అద్దాలు M1 మరియు M2. మీకు బీమ్ మరి రెండు అద్దాలు ఉన్నాయి మరియు ఈ రెండు అద్దాలకు పొడవు వైవిధ్యంగా ఉంటుంది. ఇది మార్గం వ్యత్యాసాన్ని అందిస్తుంది మరియు అందువల్ల డిటెక్టర్లో ఫేస్ డిఫరెన్స్ మరియు మళ్ళీ సెట్టింగులను బట్టి మీరు నిర్మాణాత్మక లేదా విధ్వంసక ఇంటర్ఫియరెన్స్ చూడవచ్చు. మరోవైపు ఫ్యాబ్రీ పేరెట్ ఇంటర్ఫెరోమీటర్ ఇంటర్ఫియరెన్స్ విషయంలో బహుళ దూలాలతో ఏర్పాటు చేయబడింది, ఎందుకంటే మీకు రెండు ఉత్పత్తికి బదులుగా ఒక ఇన్కమింగ్ బీమ్ ఉంది. ఇది సాధారణంగా జోక్యం చేసుకున్న చాలా వరకు మీకు జోక్యం ఉంది. ఈ ఫ్యాబ్రీ పేరెట్ ఇంటర్ఫెరోమీటర్ ఎగువ చివరలో ఇది పాక్షికంగా ప్రతిబింబిస్తుంది మరియు పాక్షికంగా ప్రసారం చేస్తుంది. ఒక ప్రసార కాంపోనెంట్ ఉంది. ఇది చివరకు గుర్తించింది మరియు ఒక ప్రతిబింబించే భాగం ఉంది. ప్రతిబింబించే భాగం కొంత భాగాన్ని తరువాత మరియు తరువాత ప్రసారం చేస్తుంది. మీకు ఈ బీమ్ చాలా ఎక్కువ ఉంది. ఇది నుండి పాయింట్ ఎక్స్టర్నల్ వరకు బయట ఉంది. వారు అన్ని నిర్మాణాత్మకంగా ఇంటర్ఫియరెన్స్ చేసుకుంటారు లేదా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఉంటుందా అని మీరు అడగవచ్చు. రాబోయే వరుస ఫేస్ డిఫరెన్స్ మధ్య దశ వ్యత్యాసంపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ షరతులను బట్టి మీరు నిర్మాణాత్మక మరియు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ చూసినప్పుడు మీరు మళ్ళీ పని చేయవచ్చు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అనేక దూలాలు కలిసి న్యూటన్ రింగ్స్ మరియు మిచెల్సన్ యొక్క ఇంటర్ఫెరోమీటర్ కోసం మేము చూసిన రెండింటికి వ్యతిరేకంగా జోక్యం చేసుకున్నాయి. ఇక్కడ నాకు రెండు మూలాలు ఉన్నాయి, S1 మరియు S2. మీరు వాటిని పాయింట్ సోర్స్లుగా తీసుకోవచ్చు మరియు మీకు నచ్చితే అవి అన్ని దిశలలో కాంతిని విడుదల చేస్తాయని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న క్రిందిది: నాకు ఈ రెండు మూలాలు ఉంటే S1 మరియు S2 అవి మోనోక్రోమటిక్, అవి కోహరెంట్ సోర్సులు మరియు వాటి మధ్య దూరం d తో వేరు చేయబడతాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిన కొన్ని ఆర్బిట్రరీ పాయింట్ ను తీసుకుంటాను. నేను P వద్ద ఏమి చూస్తాను? అది ప్రశ్న. ఈ పాయింట్ నుండి x పొందికైన 1 వద్ద ఉంది మూలం S1 మరియు ఇది S2 నుండి x2 దూరంలో ఉంది. నేను డార్క్ ఫ్రింజ్ P వద్ద బ్రైట్ ఫ్రింజ్ చూస్తాం. ఇది మేము సమాధానం ఇవ్వాలి మరియు ఇక్కడ మనం
S1 మరియు కోహరెంట్ యొక్క లైట్ మూలాలు అని S2 అనుకుంటాం. వాటికి ఒకే ఫ్రీక్వెన్సీ ఉంది. మరి ముఖ్యంగా వాటి మధ్య కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ కొనసాగిస్తారు. విశ్లేషణ చేయడానికి నేను తీసుకోవలసిన మరో ఊహ ఏమిటంటే సులభంగా ఈ దూరం x1 మరియు x2 నేను ఇక్కడ నిర్వచించిన విధంగా లేదా ఈ రెండు సోర్స్ల నుండి p తగినంతగా ఉందని అర్థంలో తగినంత పెద్దది S1 అండ్ S2 కాబట్టి తరంగాలు వేవ్ ఫ్రంట్ పాయింట్ P కి చేరుకున్నప్పుడు అది దాదాపు ప్లేన్ తరంగాలు అని మీరు అనుకోవచ్చు. ఆ సందర్భంలో నేను ఈ తరంగాలలో ప్రతి ఎక్స్ప్రెషన్ కోసం వ్యక్తీకరణ వ్రాయగలను. కాబట్టి y1 అనేది తరంగం యొక్క స్థానభ్రంశం అంటే మూలం S1 మరియు y2 నుండి పాయింట్ కి చేరుకుంటుంది. ఇది వేవ్ ఫ్రంట్ స్థానభ్రంశం పాయింట్ x2కి చేరుకుంటుంది మరియు ఇది మూలం యొక్క S2 నుండి వస్తుంది. నాకు ఈ రెండు వ్యక్తీకరణలు మరియు క్యాపిటల్ A వాస్తవానికి ఆంప్లిట్యూడ్ మరియు మళ్ళీ సరళత కోసం నేను అదే జనరల్గా ఆంప్లిట్యూడ్ చెందాను. అవి ఉండకూడదు కానీ నేను అలా చేస్తే విశ్లేషణ సులభం. మరియు ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ లెక్కిస్తే సూటిగా ఉంటుంది ఎందుకంటే మనం రాసిన ఈక్వేషన్ ఇప్పటికే ఇక్కడ ప్రతి ఒక్క దాని యొక్క దశలను మనం తీసుకోవచ్చు. ఫేజ్ డిఫరెన్స్ కేవలం మొదటి దశ ఇది -k x1 మరియు రెండవ దశ -k x2. నేను రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తీసుకోవాలి. ఫేజ్ డిఫరెన్స్ -k x1 -k x2. ఇది నాకు k ను x2 x1 గా ఇస్తుంది మరియు గుర్తుంచుకోండి k వేవ్ నంబర్ మరియు రెండు మూలాలు సరిగ్గా అదే ఫ్రీక్వెన్సీ మరియు అదే వేవ్ లెంగ్త్ లాంబ్డా కలిగి ఉన్నాయని మేము భావించాము. అందువల్ల k2 ద్వారా p కి సమానం. నేను దానిని కూడా ఇక్కడ ప్రత్యామ్నాయం చేశాను. ఫేజ్ డిఫరెన్స్ 2π లాంబ్డా ఇంటూ x2 x1 లోకి. ఇప్పుడు నేను చూడవలసినది ఈ రెండు తరంగాల నెట్ ఎఫెక్ట్ p పాయింట్కు చేరుకుంటుంది. కేవలం వాటిని జోడించండి. ఇది ఒక రకమైన సమస్య మేము సాధారణ హార్మోనిక్ ఆసిలేషన్స్ చూసినప్పుడు చాలాసార్లు చేశాం. ఇది చాలా ఒకే రకమైన వ్యాయామం. నాకు ఈ y1 మరియు y2 ఉన్నాయి. ఇప్పుడు నేను కనుగొనాలి. దీని ఫలితంగా y1 ప్లస్ y2 మరి వేవ్ఫార్మ్స్ రెండింటినీ జోడించాలి. ఇప్పుడు నేను చేయబోయేది విశ్లేషణ సౌలభ్యం కోసం నేను రెండు కొత్త కోఆర్డినేట్లను పరిచయం చేయబోతున్నాను. నా ప్రస్తుత కోఆర్డినేట్లు x1 మరియు x2 కొంత కోణంలో ఉన్నాయి మరియు నేను ఈ రాజధాని x ను x1 మరియు x2కి సంబంధించిన విధంగా ఆవరేజ్ చేయాలనుకుంటున్నాను. ఇది x1 మరియు x2 మరియు యొక్క సగటుకే పరంగా ఇప్పటికే ఈ డెల్టాను నిర్వచించాను. కాబట్టి నాకు ఇక్కడ ఉన్న మరో సంబంధం అంటే నాకు రెండు సంబంధాలు ఉన్నాయి. ఇది కొన్ని కొత్త వేరియబుల్ క్యాపిటల్ X మరియు డెల్టా పరంగా x1 మరియు x2ను కలుపుతుంది. ఇప్పుడు నేను k1 మరియు k x2 కోసం సబ్స్టిట్యూట్ ఉన్నాను. ఇక్కడ k x1 x మరియు అదేవిధంగా k x2 పరంగా భర్తీ చేయబడిందని మీరు ఇప్పటికే చూడవచ్చు. మరియు ఇప్పుడు నేను కలిగి ఉన్నది sin a ప్లస్ b సంబంధం. నేను చేయాల్సిందల్లా ఈ స్టాండర్డ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ను ఉపయోగించడం మరియు సైన్ మరియు కొసైన్ ప్రొడక్ట్ పరంగా రాయడం. ఈ సందర్భంలో మీరు ఈ సూత్రాన్ని వర్తింపజేస్తే అది మారుతుంది. కాబట్టి ఈ ఒమేగా t మైనస్ k క్యాపిటల్ X ప్లస్ డెల్టా బై 2 మరియు b ఈ క్వాంటిటీ ఒమేగా t మైనస్ k క్యాపిటల్ X మైనస్ డెల్టా బై 2 మీరు చేస్తారు మరి మీకు వస్తుంది రిలేషన్ సింపుల్ అప్లికేషన్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ యొక్క సాధారణ అనువర్తనం. ఇప్పుడు ఇది వాస్తవానికి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు
ఈ ఫలిత రూపం y తో సంబంధం ఉన్న ఇంటెన్సిటీ రిసల్టెంట్ ఫారం అంటే ఇది మనకు తెలుసు ఈ పరిమాణం యొక్క స్క్వేర్ మరియు స్క్వేర్ ఆఫ్ దిస్ క్వాంటిటీ 4a స్క్వేర్ కోస్ స్క్వేర్ డెల్టా బై 2 మరియు సాధారణ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఫంక్షన్. మేము దీనిని I0 అని పిలుస్తున్నాము. ఇది ఇంటర్ఫియరెన్స్ ఫినామినా ముఖ్యమైనది. ఇది సమయం మీద ఆధారపడి ఉంటుంది మరియు నిశ్శబ్దంగా లేదు. మన ప్రయోజనాలకు వెంటనే ముఖ్యమైనది ఫేస్ డిఫరెన్స్ లేదా దశ వ్యత్యాసం యొక్క వివిధ పరిస్థితులలో I0కి ఏమి జరుగుతుందో మేము చూస్తాము. కాబట్టి ఇక్కడ నుండి ఈ సూత్రం నుండి మనం ఏమి ఆశించాలో చూడటం చాలా సులభం. I0 గరిష్టంగా అవుతుంది. వాస్తవానికి నేను 0a కాస్ స్క్వేర్ టర్మ్ యొక్క పని అని మీరు గమనించవచ్చు. ఇది ఆసిలేటరీ ఫంక్షన్ అవుతుంది మరియు I0 గరిష్టంగా అవుతుంది. కొసైన్ డెల్టా బై 2 ప్లస్ లేదా -1 అయితే ఇది కొసైన్ ఫంక్షన్ తీసుకునే గరిష్ట విలువ. గరిష్ట విలువ కాస్ ఫంక్షన్ తీసుకోవచ్చు +1. కనీస విలువ ఇది -1 మరియు మేము కాస్ ఫంక్షన్ యొక్క స్క్వేర్ పరిశీలిస్తున్నందున ఇది తీసుకోగల గరిష్ట విలువ +1 మరియు కాస్ డెల్టా బై 2 ప్లస్ లేదా -1 అయితే ఇది జరుగుతుంది. ఈ రెండు సందర్భాల్లో కాస్ స్క్వేర్ +1 మరియు ఆ సందర్భంలో I0 కేవలం 4a స్క్వేర్ కి సమానం మరియు ఇది మాకు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఇది అతిపెద్ద ఇంటెన్సిటీ. మీరు దీని కంటే బాగా పొందలేరు. ఇతర పదం సైన్ స్క్వేర్ టర్మ్ పదం అని మీరు గమనించవచ్చు. ఇది ప్లస్ మరియు -1 మధ్య కూడా ఉంటుంది. మీరు I0 కన్నా పెద్దగా ఇంటెన్సిటీ పొందలేరు. ఇది 4a స్క్వేర్ కి సమానం మరియు డెల్టా బై 2 np iకి సమానం అయితే అది జరుగుతుంది. ఇక్కడ n పూర్ణాంకం. ఇది x2 - x1 కేవలం ఈ ఇంటిగ్రల్ గొర్రెడా లేదా ఇతర మాటలలో మధ్య వేవ్ లెంగ్త్ లాంబ్డా ఉంటాయి. మార్గం వ్యత్యాసం వేవ్ లెంగ్త్ యొక్క సమగ్ర బహుళ వేవ్ లెంగ్త్ లాంబ్డా కు సమానంగా ఉండాలి మరియు ఇది ఇంటర్ఫియరెన్స్ ఇస్తుంది. మేము ఇంతకు ముందు చూసిన దానికి సంబంధించి ఈ సందర్భంలో ప్రతిబింబం మరియు మొదలైన వాటి కారణంగా మనం పరిగణించాల్సిన అదనపు దశ కారకాలు లేవని మీరు గమనించవచ్చు. దశకు అదనపు సహకారం లేదు. నేరుగా మార్గం వ్యత్యాసం వేవ్ లెంగ్త్ యొక్క ఇంటిగ్రల్ బహుళానికి సమానంగా ఉంటే మీరు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ పొందుతారు. కాబట్టి I0 నాటికి కోస్ డెల్టా బై 2 కి సమానంగా 0 ఉన్నప్పుడు ఇది మినిమా అవుతుంది. ఆ సందర్భంలో ఇది సమానం 0. కాబట్టి I0 0 కాస్ డెల్టా బై 2 0కి సమానంగా ఉంటే 0 అవుతుంది. మరి ఇది 2కి సమానంగా ఉండటానికి హాని కలిగించే జోక్యం మరియు కోస్ డెల్టాకు షరతు 2n+1 నుండి బై 2 n అనేది ఇంటిజర్ x2 - x1 పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు n+12 టైమ్స్ లాంబ్డా. ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ మీకు 0 ఇంటెన్సిటీ ఇస్తుంది. ఇప్పుడు మనకు నిర్మాణాత్మక మరియు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కోసం పనిచేసిందని అడగవచ్చు. ఇప్పుడు మీరు ప్రశ్న అడగవచ్చు, నేను చూసే ప్యాట్రన్ ఏమిటి అని అడగవచ్చు. మేము ఈ S1 మరియు S2 ఇవి సోర్స్ ఆఫ్ మోనోక్రోమాటిక్ కొహెరెంట్ సోర్స్ ఆఫ్ లైట్. అవి దూరం T మరియు పాయింట్ ద్వారా వేరు చేయబడతాయి. మేము పర్యవేక్షిస్తున్న S1 నుండి సుదూర x1 మరియు S2 నుండి x2 మనకు ప్రకాశవంతమైన లేదా చీకటి అంచులను ఇచ్చే పాయింట్ల లోకస్ కోణాలలో హైపర్బోలా ను 2 డైమెన్షన్స్ ఏర్పరుస్తుంది. కాబట్టి 3 కొలతలలో ఇది తిప్పబడిన ఈ 2 డైమెన్షనల్ హైపర్బోలా. మీరు ఇలాంటి నమూనాలను చూస్తారు. హైపర్బోలా యొక్క ఆకారాన్ని కలిగి ఉన్న డార్క్
మరియు ప్రకాశవంతమైన అంచులను ప్రత్యామ్నాయం చేస్తుంది. డబుల్ స్లిట్ ప్రయోగంకు లేదా ఈ సందర్భంలో డబుల్ స్లిట్ ప్రయోగం కోసం వెళ్దాం. ఇక్కడ సెటప్ క్రింది విధంగా ఉంది. నాకు కాంతి సోర్స్ ఇది ఎడమ వైపున ఉంది మరియు కాంతి వేవ్ ఫ్రంట్ ఈ మూలం నుండి ఈ స్క్రీన్ ని తాకుతుంది. ఇది ప్రారంభించడానికి 2 చీలికలు S1 మరియు S2 లను కలిగి ఉంది. S1 మరియు S2 పాయింట్ యొక్క పాయింట్ మూలాలను ఉత్పత్తి చేస్తుందని అనుకోవడం సులభం. S1 మరియు S2 దూరం D మరియు చాలా చివరి వైపు తో వేరు చేయబడినందున నాకు ఈ స్క్రీన్ ఉంది మరియు S1 మరియు S2 నుండి వచ్చే కాంతి బీమ్ ఈ స్క్రీన్పై ఏదైనా ఆర్బిట్రరీ పాయింట్ దాని సహకారాన్ని చేస్తుంది. నేను ఇక్కడ ఒక పాయింట్ P ని ఎంచుకుంటే ఇది ఎరుపు డాట్ ద్వారా సూచించబడుతుంది. ఇది అక్కడ నేను ఏమి చూస్తాను. ఇది బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, డబుల్ స్లిట్, మధ్య దూరం మరియు సుదూర L మరియు వాస్తవానికి S1 మరియు S2 దూరంలో మధ్య ఉన్న స్క్రీన్ మధ్య దూరం D తో వేరు చేయబడుతుంది. మరియు ఇక్కడ నేను P0 నుండి పాయింట్ P అని పిలిచే ఈ పాయింట్ నుండి Z P0 యొక్క దూరం ఇది ఖచ్చితంగా S1 మరియు S2 మధ్య స్థానానికి లంబంగా ఉంటుంది మరియు అక్కడ గీసిన ఆ రేఖకు సంబంధించి ఒక నోషనల్ కిరణం నుండి నీ వెలువడే రే అక్కడ నుండి ఏ రే ఉండదు. కానీ నేను అక్కడ నుండి ఒక పంక్తిని గీస్తే P నుండి పాయింట్కి అది ఒక కోణాన్ని చేస్తుంది. ఈ దూర క్యాపిటల్ A ఈ దూరం కంటే చాలా పెద్దది Z P0 మరియు P మరియు క్యాపిటల్ L కూడా ఈ దూరం కంటే చాలా పెద్దది D మరియు 2 చీలికల మధ్య కాంతి వేవ్ లెంగ్త్ చాలా తక్కువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఊహలు నాకు హామీ ఇస్తాయి. S1 మరియు S2 నుండి ప్రారంభమయ్యే 2 కిరణాలు మరియు పాయింట్ కు చేరుకున్నాయి. అవి ప్రారంభమైనప్పుడు దాదాపు సమాంతరంగా ఉంటాయి మరియు అవి దాదాపు సమాంతర. కాబట్టి మేము మార్గం వ్యత్యాసాన్ని కేవలం d sin θగా వ్రాయగలము. నేను ఇక్కడ గీసిన మార్గం వ్యత్యాసం d sin θ అని మీరు చూడవచ్చు. కాబట్టి ఇది 2 దూలాలు PS1 మరియు S2 మధ్య వరకు చేరుకోవడానికి మార్గం వ్యత్యాసం. మీరు ఈ త్రిభుజం P0 మరియు మధ్య పాయింట్ మధ్య తీసుకుంటారు. దాని నుండి మీరు sin θ Z/L గా రాయవచ్చు. ఫేస్ డిఫరెన్స్ రాయడానికి సూటిగా చెప్పే మార్గం వ్యత్యాసం ఒకసారి మనకు తెలిసిన తర్వాత సబ్స్టిట్యూట్ x2 మైనస్ x1 ద్వారా d సార్లు Z గా ప్రత్యామ్నాయం చేయండి మరియు నాకు ఈ ఫేస్ డిఫరెన్స్ ఉంది మరియు ఎప్పటిలాగే మన ఇంటెన్సిటీ 4a² సార్లు cos స్క్వేర్ డెల్టా 2. మేము ఇక్కడ డెల్టా/2 ద్వారా సబ్స్టిట్యూట్ చేయాలి మరియు మేము బ్రైట్ ఫ్రింజ్ లేదా డార్క్ ఫ్రింజ్ పొందబోతున్నామో లేదో చూడాలి. cos డెల్టా/2 లేదా అంతకంటే ఎక్కువ, సరిగ్గా ప్లస్ లేదా -1 అయితే ఫ్రింజ్ ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ సందర్భంలో ఇంటెన్సిటీ 4a² అవుతుంది. మేము చివరిసారి చూసినట్లుగా. ఆపై ఈ పరిస్థితి ఏమిటంటే ఇది జరుగుతుంది. ఈ డెల్టా/2 సమగ్ర ఇంటిగ్రల్ కు సమానం కాగా ఇది ఈ పరిస్థితి ద్వారా ఇవ్వబడుతుంది మరియు IZ ద్వారా n లాంబ్డాకు సమానం. ఇక్కడ 0 లేదా -1 లేదా మరియు మైనస్లు మరియు మైనస్లు 2. ఇక్కడ నా పరిస్థితి dz/L చేత 0 లేదా -1 మరియు మొదలైనవి. కాబట్టి దీని అర్థం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కోసం ఈ పరిస్థితి ఇది
ఉపయోగించి నేను ఈ సంబంధాన్ని వ్రాయగలను. Zn ఇక్కడ nxవ ఆర్డర్ ఫ్రింజ్. మీరు Zn వద్ద ఆర్డర్ ఫ్రింజ్ పొందుతారు n సార్లు లాంబ్డా క్యాపిటల్ 1 ను d చేత విభజించిన రెండు సోర్స్ల S1 మరియు S2 మధ్య దూరం అని చెబుతుంది. ఇప్పుడు మీరు మినిమా లేదా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ కోసం ఇలాంటి వ్యాయామం చేయవచ్చు. ఈ పరిస్థితి dz/L ప్లస్ లేదా మైనస్ n టైమ్స్ లాంబ్డా కు సమానం. ఇక్కడ నుండి నేను డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ లేదా మినిమా లేదా డార్క్ రిమ్ కోసం పరిస్థితిని సేకరించగలను. dz/L ప్లస్ లేదా మైనస్ లాంబ్డాకు 2 ప్లస్ లేదా మైనస్ 3 లాంబ్డాకు 2 మరియు మొదలైనవి ఉండాలి. వాస్తవానికి ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ కి సంబంధించినది మరియు మేము చేసినట్లుగా మీరు ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ వ్రాయవచ్చు. ఇక్కడ నేను డార్క్ ఫ్రింజ్ గమనించగలను. కాబట్టి Zn మీరు ఇక్కడ నుండి ప్రారంభించి Zn ను n+12 లాంబ్డా n వద్ద d n అన్ని ఇంటిజర్స్ అని గమనించవచ్చు. మీరు డార్క్ మరియు ప్రకాశవంతమైన బ్రైట్ ఫ్రింజ్ ని చూడబోతున్నారు. రెండు ప్రకాశవంతమైన బిందువుల మధ్య దూరం ఎంత? రెండు వరుస ప్రకాశవంతమైన పాయింట్లు మరియు లేదా రెండు డార్క్ పాయింట్ల మధ్య దూరం ఎంత? కాబట్టి Zn+1 మైనస్ Zn ఇచ్చిన వ్యక్తీకరణలు కేవలం నుండి పొందిన వ్యక్తీకరణలను రాయండి మరియు వ్యత్యాసం ఇది 1 ద్వారా విభజించబడే 1కి సమానం అని మీరు గమనించవచ్చు. మీరు చూడగలిగే అంచుల మధ్య అంతరం స్థిరంగా ఉంటుంది ఎందుకంటే నిర్ణయించే 3 కారకాలు అన్ని స్థిరాంకాలు. ఇది లాంబ్డాను లెక్కించే మార్గాన్ని కూడా అందిస్తుంది. నాకు ఇతర విషయాలు తెలుసు. క్యాపిటల్ L అంటే ఏమిటో నాకు తెలుసు ఎందుకంటే ఒక ప్రయోగంలో మీరు దీన్ని చేస్తే మీరు రేడియేషన్ మూలం మరియు స్క్రీన్ మధ్య దూరాన్ని సెటప్ చేశారు. మీకు క్యాపిటల్ అంటే ఏమిటో తెలుసు. L మీకు d యొక్క విలువ తెలుసు ఎందుకంటే మళ్ళీ ఇది మా నియంత్రణలో ఉంది. నాకు తెలిసిన తర్వాత నేను ఫ్రింజ్ విడ్త్ ను ప్రయోగాత్మకంగా కూడా కొలవగలను. నేను వ్యత్యాసాన్ని కొలవడానికి ప్రయోగాత్మకంగా అప్పుడు తెలియనిది లాంబ్డా మాత్రమే. ఫ్యాబ్రీ పేరెట్ లేదా మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ తో మనం చూసినట్లుగా యంగ్స్ డబుల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్లో తెలియని కాంతి సోర్స్ యొక్క అన్నోన్ సోర్స్ నిర్ణయించడానికి ఉపయోగించవచ్చు.